హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు టేస్టీ చికెన్ ఫ్రై, మిరియాల రసం అయితే పెడుతున్నానండి. చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూసేద్దాం. ఇగో నేను ఇక్కడైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. కేజీ చికెన్‌కి ఇప్పుడైతే మసాలా అయితే పట్టుకుందామండి. ఇదిగోండి 1 ఇంచ్ అల్లం, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలండి. ఇగుండి 3 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు వేసుకుందాం. ఇప్పుడైతే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అండి. ఇప్పుడు హోల్ స్పైసెస్ ఉంటాయి కదండీ! ఇగో నుంచి చెక్క, 4 లవంగాలు, ఇగోండి ఒక స్టార్ అనీస్, జాపత్రి, ఇదిగోండి స్టోన్ ఫ్లవర్ అండి, 4 ఇలాచి, ఒక మరాఠీ మొగ్గ, ఇగోండి ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకుందామండి. ఇదిగోండి మెత్తగా అయితే పేస్ట్ చేసుకుని వద్దామండి. ఇదిగోండి మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదైతే పక్కనైతే పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చికెన్లో ముందు వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. వాటర్ ఏమీ లేకుండా బౌల్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి 1 కేజీ చికెన్కి సరిపడా మసాలా అయితే పట్టుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఈ మ్యాగ్నేషన్ అయితే చేసుకుందామండి చికెన్కి. ఇప్పుడైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్నర అయితే సాల్ట్ అండి, ఒక 3 స్పూన్స్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా అయితే ఉంది కదండి, అదైతే నేనైతే మొత్తం అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి వేసేసుకొని ఒక 3 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకునండి బాగా అయితే కలపండి. బాగా మిక్స్ చేయాలండి. బాగా దాన్ని మద్దన చేస్తున్నట్టు ఉండాలండి. బాగా కోటింగ్ అయితే బాగా కలిసేటట్టు మసాలా అంతా కలుపుకొని ఇదిగోండి కలుపుకున్నాం కదండి. దీన్నైతే నేను ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నానండి. ఇదిగోండి మ్యాగ్నేషన్ టైం ఉంటే మ్యాగ్నేషన్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా అయితే వండేసుకోవచ్చండి. ఈరోజు నాకు టైం ఉంది కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నానండి ఒక 1 అవర్. ఇప్పుడు నేను మిరియాల రసం పెట్టడానికైతే ఇప్పుడు మసాలా అండి. ఇగోండి వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ మిరియాలండి, ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర, ఇప్పుడు మీడియం సైజు 3 చిన్న టమాటాలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. మీ దగ్గర రోలు ఏదన్నా ఉంటే దంచుకోండి ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే మిక్సీ అయితే పడుతున్నాను. ఇదిగోండి మిక్సీ అయితే పట్టుకున్నాం కదా, ఇదిగోండి రసానికండి టేస్ట్ భలే ఉంటుందండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రైకి అయితే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. చికెన్ ఫ్రై కదండి కొంచెం ఆయిల్ అయితే ఉండాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని 2 బిర్యానీ ఆకు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందామండి. నాకు ఫ్రైకి గ్రేవీ అయితే కావాలి. గ్రేవీకి 2 ఆనియన్స్ అండి వేసుకుని కలుపుకోండి బాగా. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోండి. ముందు మనం చికెన్ మ్యాగ్నేషన్‌లో వేసుకున్నాం కదండీ, సాల్ట్ చూసుకొని అయితే వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందామండి. ఒక నిమిషం. ఇదిగోండి ఇప్పుడైతే చూసి ఒకసారి కలుపుకుందామండి. ఇవి మనకి మంచి బ్రౌన్ కలర్‌లో అయితే వేగాలండి ఉల్లిపాయలు. మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తాయి కదండీ, దాకా వేగాలి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకుని వేగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం రసానికైతే పెట్టుకుందామండి. ఇప్పుడు మిరియాల రసానికి ఒక గిన్నె అయితే పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ ఆవాలండి. ఆవాలైతే చిటపటమనాలండి. ఇదిగోండి ఆవాలైతే చిటపటమంటున్నాయి కదండీ. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, ఒక 4 రెబ్బల కరివేపాకండి వేసుకుని ఇందులోనే ఒక స్పూన్ ధనియాలైతే వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ధనియాలు వేసుకుని బాగా అయితే మిక్స్ చేయండి. బాగా కలపండి. మనకి పోపు అంతా వేగాలండి. ఇదిగోండి పోపు వేగుతుంది కదండీ. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండీ రసానికి, టమాటా, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇదే అండి మనకి రసానికి అసలైన టేస్ట్ అయితే వచ్చేది.
ఇదిగోండి అసలైన టేస్ట్ దీని ద్వారానండి వచ్చేది. టేస్ట్ అయితే భలే ఉంటదండి. రసం అయిందే చికెన్ ఫ్రై కాంబినేషన్ రసం అయితే పెట్టుకొని తింటే అద్దరిపోతుందండి. కడుపు నిండా తినొచ్చండి. ఇదిగోండి పక్కన ఇది వేగుతా ఉంటదో పక్కన ఆనియన్స్ అయితే చూద్దామండి ఒకసారి. ఇదిగోండి ఇవైతే వేగుతున్నాయి. ఇంకా వేగాలండి ఉల్లిపాయలైతే. ఇదిగోండి ఇది మూత పెట్టుకొని ఇప్పుడు ఇది రసంకైతే ఇది వేగిందండి. వేగింది కదండీ! ఇందులోనే వేగిన తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ అండి. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక చిన్నది చింతపండు అండి. వేసుకొని కలుపుకొని వాటర్ అయితే వేసుకుందామండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంత బెల్లం చిన్న ముక్క అయితే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదిగోండి వేసుకుని ఇదైతే ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర అండి. కొత్తిమీర కాళ్ళు వేసుకుంటే అండి ఆ ఫ్లేవర్ అంతా రసంలో దిగి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదిగోండి వేసుకునేది మూత పెట్టుకుని మరిగించుకుందామండి. ఇప్పుడైతే ఇదిగోండి ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి. ఇదిగోండి మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! ఇదైతే ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఇదైతే వేసేసుకుందాం ఇప్పుడు. బాగా కలపండి. అడుగు నుంచి పైకి మొత్తం ఆనియన్స్, చికెన్ మొత్తం అన్నీ కలిసేలాగా అయితే కలపండి. కలుపుకునండి అలా మనకి వాటర్ అయితే వదులుతుంది కదండి చికెన్లోంచి. ఇదిగోండి చికెన్లో వాటర్ అంతాను ఇదిగోండి మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు రసం అయితే ఒకసారి రసం అయితే చూద్దామండి. ఇదిగోండి రసం అయితే ఇంకా మరగట్లేదు, మరుగుతూ ఉంది. ఒకసారి అయితే కలుపుకొని అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. సాల్ట్ గట్రా అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం అయితే వేసుకోండి. ఇదిగోండి ఇదైతే బాగా మరగాలండి. బాగా మరిగితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకవేళ జలుబు చేసినా కానీ, జ్వరం వచ్చినా కానీ ఇలా రసం పెట్టుకుంటే అండి మిరియాల రసం అయితే బాగుంటుందండి. కడుపు నిండా అయితే అన్నం తినొచ్చండి. మనకు ఒంట్లో బాగాలేనప్పుడైతే చేసుకుంటే అండి. ఎక్కువ జలుబు పట్టినప్పుడు మిరియాల రసం చేసుకుంటే అండి బాగుంటుంది. ఇదిగోండి రసం అయితే అయిపోయింది. కొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి రసం అయితే రెడీ. ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చిందండి. ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయినాయి కదండీ! ఇదిగోండి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఇదిగోండి చికెన్ ఫ్రై ఇంకొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అండి. ఇదిగోండి మూత పెట్టుకుని అయితే అది చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకండి. చికెన్ ఫ్రైకి కరివేపాకు ఉంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇదిగోండి ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి సన్నగా అయితే కట్ చేసుకొని నేనైతే వేసుకుంటున్నానండి. ఇందులో చికెన్ ఫ్రైలో పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టమండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి జస్ట్ వేసిన పచ్చిమిర్చి వేసిన ఒక్క నిమిషం ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచుకుని మనకి ఆ పచ్చిమిర్చి అన్నది మగ్గిపోతుంది. పచ్చిమిర్చి అనేది మగ్గకూడదండి. కొంచెం క్రిస్పీగా మనం తినేటప్పుడు క్రిస్పీగా తగిలితే బాగుంటుందండి పచ్చిమిర్చి. ఇదిగోండి కొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేసుకొని ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇదిగోండి వేడి వేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఒకవేళ చికెన్ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే డ్రైవింగ్కి అయితే వెళ్ళాలండి. నేనైతే కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇదిగోండి డ్రైవింగ్ చేసి అయితే ఇంటికైతే వచ్చానండి. అక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి. నేను డ్రైవింగ్ చేసేసి అయితే వచ్చానండి. నేనైతే డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నానండి. నేర్చుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడైతే దొరికిందండి. మా ఇంటి ముందే ఉంటుందండి డ్రైవింగ్ స్కూల్ అయితే. అక్కడైతే నేర్చుకుంటున్నానండి. డ్రైవింగ్ స్కూల్ అరుణోదయ డ్రైవింగ్ స్కూల్ అండి. మా ఇంటి ముందైతే ఉంటుంది. అక్కడైతే నేర్చుకుంటున్నాను. ఇదిగోండి డ్రైవింగ్ చేసి అయితే వచ్చాను. ఇప్పుడైతే టైం అయితే 1:30 అయితే అయిందండి. ఇదిగోండి ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాను. వేడి వేడి రైస్ చికెన్ ఫ్రై చేసుకొని చూడండి. చికెన్ ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇందులో పచ్చిమిర్చి అండి నాకైతే చాలా ఇష్టమండి పచ్చిమిర్చి అయితే. ఇదిగోండి వేడి వేడి రైస్ చికెన్ ఫ్రై పచ్చిమిర్చి అదిరిపోద్దండి టేస్ట్ అయితే. బాగుంటుందండి టేస్ట్. దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రైకి రసం అండి. బాగుంటుందండి రసం అయితే. ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి జలుబు చేసినప్పుడైతే మంచిగా మనకి ఘాటుగా ఉండండి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏమండి ఇదిగోండి నేనైతే తినేసండి. కొంతసేపు అయితే రిలాక్స్ అవ్వాలండి. మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
ఏదో ఒక వర్క్ ఉంటూ ఉంటుందండి. ఇప్పుడైతే భోంచేసేసానండి. భోజనం అయిపోయింది. కొంచెం సేపయితే రిలాక్స్ అవ్వాలండి. మళ్ళీ రిలాక్స్ అయితే మళ్ళీ ఈవినింగ్ రొటీను. నాకు ఈవినింగ్ అయితే పెద్ద వర్క్ అయితే ఏమి ఉండదండి. ఈవినింగ్ అయితే చిన్నయి ఉంటాయి తప్ప పెద్దగా అయితే ఏముండదు. కొంతసేపు రిలాక్స్ అయ్యండి. మళ్ళీ పిల్లలు ఇంటికొచ్చేటప్పటికైతే ఇదిగోండి ఈవినింగ్ 6 అయితే అయిందండి. మా పాప అయితే హోమ్ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంది. నేనైతే సీరియల్ అయితే చూస్తానండి. ఈవినింగు టైం ఉంటే చూస్తాను. లేకపోతే లేదండి. ఈరోజు కొంచెం కూరగాయలు సర్దుతూ అయితే 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ అయితే చూస్తున్నాను. టైం ఉంటే చూస్తాను. లేకపోతే లేదండి. నేను అంత ఇంట్రెస్ట్‌గా టీవీ చూడాలి అనంటే నాకేమి ఉండదండి. ఇలా కూరగాయలు సర్దినప్పుడన్నా, లేకపోతే బట్టలు మడతెట్టినప్పుడు అప్పుడే చూస్తానండి మాక్సిమం అయితే. అంతే టీవీ అయితే చూసేది. ఇదిగోని ఇక్కడైతే కూరగాయలైతే సర్దుకుంటున్నానండి. కరివేపాకు, కొత్తిమీర గట్రా మనకి ఆకుకూరలు నిల్వుండాలనుకుంటే అండి, మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఒక టిష్యూ పేపర్‌లో వేసుకొనండి, మనకి బాక్స్ అడుగు భాగాన, పై భాగాన టిష్యూ పేపర్ వేసుకుంటే అండి, అవి చెమ్మ టిష్యూ పేపర్ పీల్చుకుంటే మనకది పీల్చుకుంటది కదండీ! ఆ చెమ్మ ఇంకా మనం పెట్టిన ఆకుకూరలకైతే అంటదు. ఫ్రెష్‌గా అయితే ఉంటాయండి. టిష్యూ పేపర్‌లో వేసుకొని పెట్టుకుంటే అయితే ఫ్రెష్‌గా ఉంటాయండి ఆకుకూరలైతే. ఇదిగో నేనైతే ఇలానే స్టోర్ చేసుకుంటానండి ఆకుకూరలైతే. ఏవైనా సరే అండి ఆకుకూరలు. మన టిష్యూ పేపర్ వల్ల అది ఆ వాటర్ అన్నది అది అబ్జర్వ్ చేసుకుంటది గదండీ! చాలా రోజులైతే నిలవైతే ఉంటదండి ఫ్రిడ్జ్‌లో అయితే. నేను ఇప్పుడు కూరగాయలైతే సర్దుకుంటున్నాను. వేటిలికి అట్లా సర్దుకున్నామనుకోండి, మనం వండుకునేటప్పుడైతే కూరగాయలు ఈజీగా అయితే తీసుకోవచ్చండి. ఇగోండి ఇలాగైతే కవర్స్ అయితే వేసేసుకొని పెట్టుకుంటానండి. ఒకవేళ నా దగ్గర ఈ కవర్స్ వేసుకున్నా లేకపోతే పేపర్ బ్యాగ్స్‌నే ఎక్కువేస్తానండి. పేపర్ బ్యాగ్స్ ఎక్కడో పెట్టినట్టున్నాను. ఇవి క్లాత్ బ్యాగ్స్. లేతే మాక్సిమం అందులోనే వేస్తానండి. క్లాత్ బ్యాగ్స్‌లోనే వేస్తాను. ఒకవేళ అవి ఎక్కడ పెట్టానో కనిపించకపోతే నేను ఇవి వాడతాను. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ తొడిమలు గట్టా తీసేసుకొనైతే పెట్టుకుంటానండి. పచ్చిమిర్చి తొడిమలు తీయకుండా పెట్టామనుకోండి ఫ్రిడ్జ్‌లో అవైతే కుళ్ళిపోతాయి. తొడిమలు తీసుకొని పెట్టుకుంటే అండి, మనకి కుళ్ళిపోకుండా అయితే పచ్చిమిర్చి అయితే ఉంటదండి. ఇదిగోండి మా ఇంట్లో మాక్సిమం ఉండేది ఆలు అండి. ఆలు లేకపోతే మా వాళ్ళకి అస్సల కష్టమండి. వారానికి 1, 2 సార్లయితే ఆలు అయితే వండాల్సిందండి పిల్లలకైతే. పిల్లల ఫేవరెట్ కదండీ ఆలు అంటేనే. ఇదిగోండి కూరగాయలన్నీ ఇంకా కూరగాయల బుట్టలయితే సర్దేసుకుంటానండి. సర్దేసుకొనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటానండి. చిక్కుడుగాయలు కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకుంటానండి. పెట్టేసుకుని బాక్స్‌లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాననుకోండి, మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొనైతే వండేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే రైస్ అయితే పెడుతున్నానండి. అలాగే పొద్దున చేసిన చికెన్ ఫ్రై అని, రసం అయితే ఉన్నాయి. సర్లే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నానండి గ్యాస్ మీద. ఇది ఉడుకుతా ఉంటది. ఇదిగోండి రైస్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. ఇది ఉడుకుతా ఉంటది. ఇదండి. కర్రీ అయితే ఏం చేయనవసరం లేదు. ఇంకిదే అండి వీడియో. ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటదండి ఆడవాళ్ళకైతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.